అరే అన్న నా మాటిని జరా అంటే అట్లా అనద్దు కానీ ఇప్పుడు నువ్వు బండి మీద పోతున్నావు పుసుక్కున నీకేమన్నా అయిందనుకో వదినే పిల్లల సంగతి ఏందే అంతెందుకు మొన్న మా దోస్తుగాంతో నువ్వు పాలసీ తీపిచ్చిన 4 కిస్తీలు కట్టిండో లేదో సెల్ఫీ ఫోటో కోసం కష్టపడి ఆఖరికి అని ఫోటోకి దండేసుకుంటే 10 లక్షలు దాకా వచ్చినాయి అన్నా ఇంట్లో నాకేం లాభం ఉండదే నీ మంచి కోసమే చెప్తున్నా ఇగో ఇది మంచి పాలసీ ఒకటి కట్టు నా మాటేను రేపు మీ వాళ్ళకి అక్కడికి వస్తుంది అని పాలసీ కట్టిస్తారు మనతోని ఏళ్ళకేళ్ళు కడితే వెనక సిరికి మొత్తం ఒక్కడేసారి వస్తుంది పైకం ఏహే అప్పటిదాకా ఎవరు ఆగుతారు అని అనుకున్నారో ఏమో ఎంత తొందరపడ్డారో చూడరు ఇది సూర్యాపేట జిల్లాల కోదాడ ఎల్ఐసి ఆఫీసు ఉత్తమ ఉద్యోగి ఉత్తమ ఏజెంట్లు కలిసి ఎల్ఐసికి నున్నగా గుండ్లు కొట్టిర్రు బతుకుండగానే పోటువలకు దండేసుకొని ఎల్ఐసి పైసలు కుంచిర్రు ముద్దుగా 5 లక్షలో 10 లక్షలో కాదు 3 కోట్ల రూపాయలు ఫస్ట్ ఓ సీనియర్ ఏజెంట్ చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తెచ్చి 6 లక్షలు తీసుకుపోయిండట మనోనికి ఆసరైన ఆఫీసర్ కూడా ఆశ పెరిగింది ఈగేముంది మనోళ్ళు అనుకున్న వాళ్ళందరినీ కాగితాల మీద చంపేసి ఎల్ఐసి పైసలు తీసుకున్నారు ఒక్కొక్క మనిషిని 2 మాటలు కూడా చంపేసిరట సర్టిఫికేట్లు పుట్టించి 7 కలిసి 3 కోట్లు మింగిర్రన్నట్టు లెక్కలు చూస్తుంటే పెద్ద ఆఫీసర్లకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే మనోళ్ళ భాగవతం బయటకు వచ్చింది గా ఉత్తమ ఉద్యోగిని సస్పెండ్ చేసి ఏజెంట్లకు 7 షేర్ల నీళ్లు దాపిచ్చే పనులున్నారు పైసల కోసం పాడెక్కినాం అని సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడేంద్రా నాయన గింత అద్మానం తయారై పాడైతుర్రు